హాయ్ అండి. ఇక్కడ లైనింగ్ అయితే ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. 4 మడతలు వేసుకున్న తర్వాత కింద స్ట్రెయిట్‌గా కట్ చేసుకున్నాక మనము 1/2 ఇంచ్ వరకు అయితే ఒక లైన్ అయితే వేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్స్ అనేది మన వైపు ఉండాలి. ఆపోజిట్ సైడ్ అయితే ఓపెన్స్ ఉండేలాగా క్లాత్ వేసేసుకోవాలి. మనం ఏది కట్ చేసినా కూడా. అయితే మనకి ఈ హ్యాండ్‌కి బార్డర్ ఎంత ఉందన్నది దాన్ని బట్టి అయితే హ్యాండ్స్ అయితే తీసుకోవాలి. అంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టమని అడిగినప్పుడు అయితే ఈ బార్డర్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. 13 ఇంచెస్లో షోల్డర్ మీద చిన్న కుచ్చొస్తుంది కదా, ఆ హ్యాండ్స్ అనమాట. ఇవి రాశి హ్యాండ్స్, ఓల్డ్ మోడలు. చాలా అంటే చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ చేసిన వీడియో కూడా పెడతాను, తప్పకుండా చూడండి. ఇక్కడ హ్యాండ్ అయితే నేను ఈ విధంగానే ఎప్పుడైనా కూడా ఈ విధంగానే కట్ చేస్తాను. ఇదేంటంటే మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఎంత ఉందన్నది కరెక్ట్గా మనము షేప్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. స్టార్టింగ్ దగ్గర పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చంక దగ్గర ఎంత వెడల్పు ఉందన్నది కూడా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 13 పొడవు ఉండాలి మనకు. హ్యాండ్స్ అయితే పొడవు వచ్చేసరికి 13 ఉండాలి కదా. నేనైతే ఇందులో డివైడ్ చేయడానికి అయితే 13 వరకు అయితే ఫస్ట్ అయితే పెట్టేశాను, బార్డర్ మొత్తం వచ్చేలాగా 13 వరకు మార్కింగ్ పెట్టుకున్నాను. ఇందులో 10.5 అనమాట. కింద 1/2 ఇంచెస్ వదులుకున్నాం కదా, 1/2 ఇంచ్తో కలుపుకుంటేనేమో 11 ఇంచెస్ వస్తుంది. 11 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. పైన 2.5 ఇంచులు అయితే పైన కుచ్చు కోసం అయితే పెట్టాను. ఇందులో 13 ఇంచెస్కు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు 10.5 ఉంది కదా, కింద హాఫ్ అయితే 11 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత అందులో వచ్చిన దాంట్లో 3 ఇంచెస్ కట్ చేసుకుంటే మనకు హ్యాండ్ లోత్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా ఒక 1.5 ఇంచ్ వరకు అయితే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి చంక డాట్ వరకు అయితే మనం ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అయితే క్లాత్ అనేది మనం కుట్టు కోసం అయితే పెట్టుకుంటాం కదా. ఇది నార్మల్ హ్యాండ్ అనమాట. నార్మల్ హ్యాండ్కి మనము ఇప్పుడు కుచ్చు హ్యాండ్ అనేది ఎలా జాయిన్ చేస్తాం, మార్కింగ్ చేస్తాం అన్నది ఇక్కడ చూపిస్తున్నాను. 2.5 ఇంచెస్ అయితే పొడవు పెట్టుకున్నాం కదా, వెడల్పులో అయితే 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న కర్వ్ అయితే ఇవ్వాలి. ఇలా కర్వ్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నార్మల్ హ్యాండ్కు ఈ పఫ్ అయితే కలపాలి కాబట్టి మళ్ళీ ఒక కర్వ్ అయితే ఇలా కలపాలన్నమాట. ఇలా కర్వ్ ఇస్తే హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది మనకు చంక ఎక్కడి వరకు అయితే కుట్టు ఉంటుందో, స్టార్టింగ్ కుట్టు అక్కడి వరకు అయితే ఒక ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ పాయింట్ అయితే వస్తుంది మనకి. ఇలా లోతు తీసుకోవడం కోసం అయితే నేను చూపిస్తున్నాను. ఇది డిజైన్ హ్యాండ్ కాబట్టి కొందరైతే తీయరు, కాకపోతే కంపల్సరీగా తీస్తేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా హ్యాండ్ అయితే మొత్తం మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి, లోత్ అయితే కట్ చేయొద్దు. హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు 2 ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనము హ్యాండ్ లూజ్ అనేది లోత్ అనేది కట్ చేయాలి. ఇలా చిన్న చిన్న ఖర్చులు అనేవి పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని కుట్టుకోవడానికి. ఇప్పుడు 3/4 ఇంచ్ వరకు అయితే లోతు తీసాం కదా, ఆ విధంగా కట్ చేసుకొని చిన్న టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇది బ్యాక్ ఫ్రంట్ అని తెలవడం కోసం అయితే ఈ విధంగా పెట్టాను అనమాట. మనం ఎప్పుడైనా బార్డర్ కట్ చేసేటప్పుడు బార్డర్ ఎంత ఉందో అంత మొత్తం కట్ చేసేయాలి. అలా కట్ చేస్తే మనకి చంకలో పీలికలు అనేవి ఈజీగా వేయడానికి ఉంటుంది. లేదంటే చిన్న చిన్న పీసెస్ అన్నీ మళ్ళీ జాయింట్ చేసి వేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనము హ్యాండ్ అనేది జాయింట్ చేసి పీలికలు కట్ చేసి సైడ్కి వేసుకుంటే సరిపోతుంది.